మరి ఏ ప్రాతిపదికన ఒక సమూహాన్ని గిరిజన జాతిగా గుర్తిస్తున్నాడు? భారత రాష్ట్రపతి గవర్నర్ను సంప్రదించి. మరి ఏ లక్షణాలను తీసుకుంటారు అంటే, ఒకటి వారి యొక్క జీవించే ప్రాంతాన్ని ఆధారంగా తీసుకుంటున్నాడు. ఆ ప్రాంతం ఏ విధంగా ఉండాలి? సమాజానికి, సాధారణ సమాజానికి చాలా దూరంగా ఉండాలి. అంటే సింపుల్గా ఆటవిక ప్రాంతమై ఉండాలి ఒకటి. రెండోది వారి యొక్క జీవన విధానం ఆధారంగా తీసుకుంటున్నాం. వారి యొక్క జీవన విధానం ఏమవుతుంది అంటే, వారి యొక్క జీవన విధానం అటవీ వనరులను సేకరించడం, తేనెను కానీ అడవులలో దొరికే వివిధ రకాల వనమూలికలు కానీ బయటి పరిసరాలలో అమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తారు. అంటే సింపుల్ అటవీ ఆధారిత జీవన విధానం ఉంటుంది. ఇందులో భాగంగా ఉపయోగించే వ్యవసాయాన్ని మనం ఏమంటున్నాం? పోడు వ్యవసాయము అంటున్నాం. పోడు వ్యవసాయము అంటే ఏంటి? షిఫ్టింగ్ కల్టివేషన్ అనవచ్చు. 3, సమాజంతో పోలిస్తే వాళ్ళు వెనకబడి ఉండాలి. అంటే సాధారణ సమాజం యొక్క జీవన విధానానికి, వారి యొక్క జీవించే విధానాలకి వాళ్ళు వెనుకబడి ఉండటము అవుతుంది. కొన్ని సాంప్రదాయ ఆధారాలను, సాంప్రదాయ విశేషాలను వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. 3, 4 గమనిస్తే సమాజంతో పోల్చుకుంటే వారికి సపరేటు సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అనేవి ఉండాలి. ఇప్పటికీ వాళ్ళు ప్రకృతి ఆరాధకులుగా ఉంటారు. అడవి ఆధారిత జీవన విధానాన్ని, మత విధానాలను మాత్రమే కలిగి ఉండడం జరుగుతుంది. ఇలాంటి కొన్ని లక్షణాలను ఆధారంగా చేసుకొని భారత రాష్ట్రపతి ఇప్పటివరకు 705 గిరిజన జాతులను గుర్తించడం జరుగుతుంది.